ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం అండి. ఈజ్ మై థింక్ ఫ్యాంటాస్టిక్ బ్రిలియంట్ యాక్టర్ రణబీర్ కపూర్ అయితే. యా అండ్ యా ఇంకా అన్ని యాక్టర్స్ లో మీరు అన్ని యానిమల్ విల్ కమ్ కరెక్ట్ కదా. నిజంగా అంటే ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ హీ డస్ విత్ కన్విక్షన్ అనేది ఇస్ నెక్స్ట్ లెవెల్, సెకండ్ టు నన్ అనిపిస్తుంది నాకు. బ్రిలియంట్ అమేజింగ్. సో ఐ థింక్ ఇప్పుడు మీకు కూడా కొత్త కొత్త క్యారెక్టర్లు పడుతున్నాయి. యూఆర్ సూన్ హెడెడ్ దట్ వే. సో ఇప్పుడు మరి ఈ కానిస్టేబుల్ సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 10వ తారీఖు అండి. అక్టోబర్ 10వ తారీఖు అంటే జస్ట్ అబౌట్ 1 వీక్ కూడా వీక్ లో లోపల రిలీజ్ అవబోతోంది. ఈ లోపల వన్ వే టికెట్ ఇస్ ఇన్ ద మేకింగ్. దాంతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా. yes, web series will start now this month shoot. సో చేతి నిండా కాళ్ళ నిండా పని మీకు. ఫుల్లీ బిజీ అనమాట, ప్యాక్డ్ అండ్ బిజీ. థ్యాంక్ గాడ్స్ గ్రేస్ అండి. గాడ్స్ గ్రేస్. అదే ఆ బ్రేక్ వచ్చిన దీనికి ఐ థింక్ ఫుల్ గా ఇప్పుడు బిజీ అయిపోతారు. సో మీ ఆవిడ చేతి వంట ఏం బాగుంటుంది చెప్పండి? మా ఆవిడ చేతి వంట ఏదైనా బాగుంటుందండి. షీ కుక్స్ వెల్. ఏదైనా బాగుంటుంది. భీమవరం కదా వాళ్ళది? భీమవరం వాళ్ళది. బట్ షీఈస్ బ్రిలియంట్ కుక్. అంటే ఏమైనా అంటే పప్పు నుంచి ఇంకా నేను సీ ఫుడ్ తిన్ను, బట్ మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. ఇక ఫిష్ ఇవి కూడా అన్ని ఎక్సలెంట్. మీరు వెజిటేరియనా? I eat egg అండి and chicken sometimes. Egg and chicken okay for protein. But otherwise సీ ఫుడ్ ఇవన్నీ మనకి కొంచెం వాసన కష్టం అలవాట్లేదు కదా. అంతే కదా. అట్లా ఏం లేదండి. కొన్ని స్మెల్ రాదు. అంటే I've tried it. అంటే క్రేజియస్ట్ థింగ్ అంటే నేను నా లైఫ్లో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి అది విధిగా కుకింగ్ కాదు, బట్ నేను ఎప్పుడు అసలు నేను తినను నేను అసలు అనుకునేది. ఒకసారి ట్రై చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ యుఎస్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఒక ఏషియన్ రెస్టారెంట్కి తీసుకెళ్లారండి. ఒక ఏషియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఇంకా ఫస్ట్ నాకు అక్కడికి వెళ్ళంగానే ఏందబ్బా అసలు నేను ఏంటంటే అసలు స్మెల్ వచ్చేస్తుంది ఘోరంగా అనుకుని విజువలైజ్ ఆల్రెడీ మైండ్లో పెట్టేసుకుని వెళ్ళాను. బట్ ఇట్ వాజ్ వెరీ నీట్. ఏమీ రాలే ఆ స్మెల్. ఇంకా ఇది ఇక్కడ హైలైట్ ఇది నువ్వు తినాలని చెప్పి ఇవి క్లామ్స్ ఉంటాయి కదండి. ఇలా ఓపెన్ అయితే క్లామ్ చౌడర్ కూడా కాదు, ప్రాపర్ రా క్లామ్ అని ఇట్లా ఉండేది తీసుకొచ్చి వాళ్ళు అసలు నువ్వు తినాలి వేణీళ్ళలో వేస్తారు. చేసి తర్వాత ఐస్ మీద పెడతారు. మొత్తం ఐస్ మీద పెట్టేసి అది ఓపెన్ అయ్యి ఐస్ మీద వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి కష్టపడి ఒకటి తిన్నా. బట్ వాజ్ ఇట్ గుడ్? విల్ ఐ ట్రై ఇట్ అగైన్? ప్రాబబ్లీ నాట్. బట్ ఇట్ వాజంట్ అబ్బా అసలు వామిటింగ్ వచ్చేసి హారబుల్ గా అయితే లేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఓకే. సో అది ఒక ఫుడ్ తో ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. బాగుంది. సో అయితే మరి నెక్స్ట్ యూఎస్ ట్రిప్ ఎప్పుడు? ఇప్పుడైతే అవ్వదండి. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ ఫినిష్ చేయడానికి ఈజీగా ఫెబ్ అలా అవుతుందేమో. సో మేబీ ఆఫ్టర్ ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో వేస్తే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ప్లాన్ వేయాలి. బట్ యా. సో వితిక ప్రస్తుతానికి యూట్యూబ్ లో షీఈ్ హ్యాపీయా ఆర్ షీఈ్ గోయింగ్ టు కంటిన్యూ హర్ అదర్ గిగ్స్ ఆర్ మీతో కలిసి యాక్ట్ చేసే అవకాశం ఉంది? ఇద్దరు కలిసి యాక్ట్ చేసే అవకాశం? అంటే అలాంటి స్క్రిప్ట్ వస్తే అంటే యాక్చువల్లీ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. బట్ తనకేంటంటే మేమిద్దరు అంటే వేరే జానరా వేరే స్టోరీస్ కూడా మా ఇద్దరికి చెప్పారు వచ్చి కొంతమంది. బట్ తనేంటంటే షీ వాంట్స్ టు ఇప్పుడు నేను నాతో సినిమా చేశానంటే తను ఏంటంటే ఓన్లీ లవ్ స్టోరీయే చేయాలి, నీతో నేను చేస్తే సినిమా అని కూర్చుంది అనమాట గట్టిగా. సో అలాంటి లవ్ స్టోరీ వచ్చి ఏమైనా అలాంటిది వస్తే డెఫినెట్గా విల్ బీ గేమ్ టు డూ ఇట్. బట్ తను కూడా చేస్తోందండి ఇప్పుడు. షీఈ్ యాక్చువల్లీ యాక్టింగ్ ఇన్ అదర్ ఒక మూవీలో చేస్తోంది. ఇంకా ఆ మూవీ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. బట్ షీ షూటింగ్, ఐ థింక్ షీ కంప్లీటెడ్ ద షూట్ ఆల్సో ఫర్ దట్ మూవీ. సో తనతో కనెక్ట్ చేస్తే నేను తను విడిగా తన వంట అసలు ఏంటి తన సీక్రెట్ తెలుసుకోవాలి. డెఫినెట్గా ఆవకాయ కూడా అసలు అద్భుతంగా పెడుతుంది. ఆవకాయ అద్దరిపోతుంది. అయితే మీరు పప్పన్న ఆవకాయ మీకు ఇష్టం? నాకు చాలా ఇష్టం పప్పన్న ఆవకాయ విత్ వెన్న నాకు చాలా ఇష్టం వెన్న. సో కానీ అలా కనిపించట్లేదు మీరు. అలా కనిపించట్లేదా? అంటే లీన్నెస్ రావడం కష్టం. ఇవాళ రోజులో ఏం తిన్నా అలా ఒళ్ళొచ్చేస్తారు అందరూ. నాకేం తిన్నా రావట్లేదు. ఓహో, అది సీక్రెట్ అనమాట అది. అయితే అదృష్టవంతులు కదా. మేము అలా వెన్న చూస్తే మాకు వెయిట్ వచ్చేస్తుంది. నేను వెన్న కేజీ తిన్నా నాకు రాదు.
I think you're just జెనెటిక్స్ సార్, డెఫినెట్ గా ఇట్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్. ఎందుకంటే మా ఫాదర్, మా బాబాయ్, ఈవెన్ మా తాతగారు కూడా ఆయన 80 వరకు దే యూస్ టు బి వెరీ లీన్ గానే ఉండేవాళ్ళు, హెల్దీ. అండ్ ఐ థింక్ వాళ్ళకి మూలాలు వెజిటేరియన్ ఫుడ్ నుంచి వస్తాయి. మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు కానిస్టేబుల్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. ఇప్పుడు ముగించేలోపు ఒక్క విషయం నాకు చెప్పేసి ముగించండి. ప్లీజ్. బిగ్ బాస్ హౌస్ లో యాక్చువల్లీ ఏమవుతుంది? అంత కనిపించింది నిజమేనా లేకపోతే బుస్సా? అంటే ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్. నేను వెళ్ళిన దాని గురించి మిగతా దాని తర్వాత నాకు తెలియదండి. మా దానిలో అయితే మాకు అవుట్ సైడ్ వరల్డ్ తో కనెక్షన్ లేదు. ఫోన్ కూడా ఇవ్వరా? ఏమండి, ఏమీ లేదండి. ఫోన్ ఉండదు, టీవీ ఉండదు, ఏముండదు. బోర్ కొట్టదా వరుణ్? ఎంత, ఐ మీన్ నో మ్యాటర్ హౌ మచ్ దే పే యూ, అవును, ఇట్స్ సో బోరింగ్ కదా. అవును అంటే ఇంకా అందుకనే మధ్యలో ఎంత బోర్ కొట్టేదంటే ఇంకా అక్కడ ఉన్న ఆరెంజెస్ తో యాపిల్స్ తో ఇలా క్యాష్ ఆడుకుంటే అప్పుడు మళ్ళీ దానికి కూడా అనౌన్స్మెంట్ వచ్చి తినే పదార్థాలతో ఆడుకోవద్దు మీరు అని అనౌన్స్మెంట్లు వచ్చేవి. ఇక యూ క్యాన్ స్లీప్ ఆల్సో, పడుకోనివ్వరు కూడా. అంటే మధ్యలో నాప్స్ తీసుకోవడానికి ఉండదు, నైటే లైట్లు ఆఫ్ అయ్యాక పడుకోవాలి. బట్ ఇట్ వాస్ అలా ఎన్ని రోజులు ఉన్నారు మీరు? 105 days అండి. మీకు నిజంగా భారతరత్న ఇచ్చిన అయ్యే బాబాయ్, అందరూ ఇప్పుడు వెళ్తున్నారు, చాలా మంది ఉన్నారు కదండి. కాదు అంటే ఫర్ అన్ యాక్టర్ లైక్ యూ, ఇప్పుడు కొత్త వాళ్ళు రావడం వేరు, వచ్చే వాళ్ళందరూ కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళు వస్తారు కదా. సో వాళ్ళందరికీ పని పాట లేకుండా ప్లే స్టేషన్ లేదు మీకు, ఫుడ్ బాగుండేదా? ఫుడ్ వాజ్ అంటే వాట్ ఈస్ నెసెసరీ, ఏం రిక్వైర్డ్, ఏం నెసెసరీ అంటే ఇప్పుడు బేసిక్గా మనము ఇప్పుడు వీక్కి సరిపోయేట్టు ఇలా సప్లైస్ పంపించేవాళ్ళు మేము ఉన్నప్పుడు. సో వీక్కి మనిషికి ఇన్ని ఎగ్స్, వీక్కి పొద్దున్న లేస్తే టిఫిన్కి ఇన్ని దోశలు, 2 దోశలు, అంతే. ఎంత కావాలో ఎంత అవసరమో అంతే ఉండేది అప్పుడు. బట్ నాకేంటంటే నేను అదే అంట, నాకు ఇట్ వాజంట్, మేబీ మీరు అన్నారు కదా, నాకు చాలా ఈజీ ఉండేది అనిపించింది నాకు. ఎందుకంటే మా వైఫ్ నా పక్కనే ఉండింది, తను కూడా 13 వారాలు ఉండింది. సో నాకేంటంటే పాపం నిజంగా తను ఆ టైంలో నాకు 2 దోశలు ఏడ సరిపోయేవి. నాకు పాపం తన దోశ కూడా నాకు ఇస్తూ ఉండేది. ఐ రియల్లీ అసలు వితిక తను కలవకుండానే బిగినింగ్ టు లవ్ హర్ సో మచ్. ఎగ్ 2 ఎగ్లో 3 ఎగ్లో 4 ఎగ్లో ఇచ్చేవాళ్ళు వీక్ మొత్తానికి. పాపం తన ఎగ్లు నాకు ఇచ్చేది. సో షీ యూజ్డ్ టు, అరే అసలు నిజంగా నాకు అంత కష్టం అనిపించలేదు. ఇట్ వాస్ యు ఆర్ సో బ్లెస్డ్ టు హావ్ హర్ ఇన్ యువర్ లైఫ్. నిజంగా ఐ యామ్ సో బ్లెస్డ్ టు హావ్ హర్ ఇన్ మై లైఫ్. ట్రూ. And I'm sure she is also blessed in many ways. So but it's wonderful talking to you at a catch up. Thank you, Swapna garu. It was very nice talking to you after so many years. Yeah, so happier and happiest days kuda. I mean everything is good now. Inka meeku pedda meeku anukunna opportunities anni neraverali. Thank you so much. By the time we meet next time. Thank you, Swapna garu. I'm so happy, ఎందుకంటే సరిగ్గా 18 ఏళ్ళు అయింది. October 2న హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి 18 years అయింది ఈ మంత్కి. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దాట్ శేఖర్ కమ్ముల గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే నా లైఫ్లోకి హ్యాపీ డేస్తో పాటు అందరి లైఫ్లో కూడా హ్యాపీ డేస్ అనేది తీసుకొచ్చారు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ దట్ హ్యావ్ బిన్ విత్ మీ త్రూ అవుట్ మై జర్నీ. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ స్వప్న గారు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు కలిసి ఇప్పుడు కలుస్తున్నాం ఫర్ అన్ ఇంటర్వ్యూ. అవును. సో మళ్ళీ కలుద్దాం, రెగ్యులర్ గా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. యూ టూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.